నమస్కారం పిల్లలు. ఈరోజు మనం ఒక రైతు, అతని కొడుకు మరియు వారి ముద్దుల గాడిద గురించి ఒక సరదా కథ తెలుసుకుందాం. ఒకప్పుడు కంబోడియా అనే దేశంలో ఒక మంచి రైతు ఉండేవాడు. అతనికి ఒక యువకుడైన కొడుకు ఉండేవాడు. వారి దగ్గర ఒక బలమైన అందమైన గాడిద ఉండేది. అదంటే వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం. ఒకరోజు తండ్రి కొడుకుతో అన్నాడు, మన ఊరిలో గాడిదకు మంచి ధర రాదు, అందుకే దూరంగా ఉన్న కోంపాంగ్ అనే ఊరికి వెళ్ళి దాన్ని అమ్ముకుందాం. నువ్వు కూడా నాతో రా అని. ప్రయాణం మొదలుపెట్టారు. గాడిద నడిస్తే అలసిపోయి బక్కచిక్కిపోతుందని రైతు భయపడ్డాడు. అప్పుడు వాళ్లకొక తెలివైన ఆలోచనొచ్చింది. అనుకున్నారు, ఒక పొడవైన కర్రకు గాడిద కాళ్లు కట్టేసి ఆ కర్రను ఇద్దరూ భుజాలమీద పెట్టుకుని మోయడం మొదలుపెట్టారు. దారిలో వచ్చిన వాళ్లంతా అది చూసి గట్టిగా నవ్వారు. అరెరే, గాడిద మీద ఎక్కకుండా గాడిదనే మోస్తున్నారు, ఎంత వెర్రివాళ్లు అని ఎగతాళి చేశారు. దాంతో తండ్రి కొడుకులు సిగ్గుపడి గాడిదను కిందకి దించారు. మన ఇద్దరం ఎక్కితే పాపం గాడిద అలసిపోతుంది, అందుకే నువ్వు చిన్నవాడివి కాబట్టి నువ్వెక్కు, నేను నడుస్తాను అని తండ్రి కొడుకుతో అన్నాడు. మరో ఊరికి వెళ్లగానే అక్కడ ఉన్న పెద్దవాళ్లు కొడుకుని చూసి కోపంగా, ఓ యువకుడా, మీ నాన్న వృద్ధుడు కదా, నువ్వు నడవకుండా నువ్వు గాడిద మీద ఎక్కుతావేంటి? నువ్వు స్వార్థపరుడివి, కిందకు దిగు అని కోప్పడ్డారు. వెంటనే కొడుకు కిందకి దిగి తండ్రిని ఎక్కమన్నాడు. ఇప్పుడు తండ్రి గాడిద మీద, కొడుకు వెనుక నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక బావి దగ్గర నీళ్లు పట్టుకుంటున్న అమ్మాయిలు ఇది చూశారు. మీరందంగా బలంగా ఉన్నారు, పాపమా యువకుడు అలసిపోతుంటే మీరు హాయిగా ఎక్కుతారేంటి? వృద్ధులు కాకుండా యువకులే ఎక్కాలి కదా అని తండ్రిని కోప్పడ్డారు. ఇద్దరూ ఎక్కడం. తండ్రి కొడుకులు అయోమయంలో పడ్డారు. మనమేం చేసినా ఎవరొకరు ఏదో అంటున్నారు అని అనుకున్నారు. చివరికి ఇద్దరూ గాడిద మీద ఎక్కాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఎక్కి కొంచెం దూరం వెళ్లగానే దారిలో ఒక అధికారి వారిని చూసి, ఏమిటిది, పాపమా గాడిదకు అంత బరువెందుకు? ఇలా ప్రయాణిస్తే అది బలహీనపడి చనిపోతుంది, ఎంత అన్యాయం అని మందలించాడు. తండ్రి కొడుకులు మళ్లీ కిందకి దిగారు. తరువాత ఒక ముళ్ల పొలంలో వెళ్తున్నప్పుడు రైతు కొడుకుకు ముళ్ళు గుచ్చుకొని బాధపడ్డాడు. అది చూసిన పొలం యజమాని, గాడిద ఉండి కూడా ఎక్కకుండా దాన్ని నడిపిస్తారేంటి, ఎంత వెర్రివాళ్లు అని కోప్పడ్డాడు. అప్పుడు తండ్రి కొడుకుతో నవ్వుతూ అన్నాడు, చూశావా నాయనా, మనమేం చేసినా ఎవరొకరు విమర్శించడానికి ఉంటారు, ఇంక మనం ఎవరి మాట వినకుండా మనకి నచ్చినట్టు ప్రయాణం చేద్దాం అని నిర్ణయించుకున్నారు. చివరికి తండ్రి కొడుకులు కోంపాంగూరికి చేరుకున్నారు. అక్కడ గాడిదను మంచి ధరకు ఒక మంచి కుటుంబానికి అమ్మివేశారు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సిందేంటంటే, పిల్లలు, మీరు ఏ పని చేసినా అందర్నీ సంతోషపెట్టడం అసాధ్యం. అందుకే ఎవరు ఏమనుకున్నా మీరు సరైనదని అనుకున్న పనిని ధైర్యంగా చేయండి. కథ బావుంది కదూ?